సిటీ కేబుల్ వ్యవస్థాపకుడు పొట్లూరి రామకృష్ణ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. మచిలీపట్నంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక కేబుల్ ఆపరేటర్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆధునిక సాంకేతిక రంగానికి విజ్ఞానాన్ని జోడించి సిటీ కేబుల్ స్థాపన ద్వారా వినోదాన్ని ప్రజల ముంగిటి నిలిపిన మహనీయుడు రామకృష్ణ అని వక్తలు కొనియాడారు. పొట్లూరి రామకృష్ణ 18వ వర్ధంతి సందర్భంగా మచిలీపట్నం సిటీ కేబుల్ ఎండి కొల్లు శ్రీనివాసరావు, పలువురు రాజకీయ ప్రముఖులు, విద్య, వ్యాపార, వాణిజ్య నిర్వాహకులు పొట్లూరికి నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించారు. పొట్లూరి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న మచిలీపట్నం సిటీ కేబుల్ ఎండి కొల్లు శ్రీనివాసరావు మాట్లాడుతూ, పొట్లూరి రామకృష్ణ నెలకొల్పిన సిటీ కేబుల్ వ్యవస్థ నేడు లక్షలాది మందికి జీవనోపాధి చూపుతుందని అన్నారు. సాంకేతికతను వినియోగిస్తూ ప్రజలకు మెరుగైన సేవలను అందించేందుకు పొట్లూరి రామకృష్ణ ఆశయాలు స్ఫూర్తితో ముందుకు సాగుతామన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా వినోదాన్ని పంచేందుకు సిటీ కేబుల్ కృషి జరుపుతుందన్నారు. ఈరోజు స్వర్గీయ పొట్లూరి రామకృష్ణ గారి 18వ వర్ధంతి సందర్భంగా మచిలీపట్నం కమ్యూనికేషన్ ప్రైవేట్ లిమిటెడ్ కార్యాలయం ముందు ఆయనకి శ్రద్ధాంజలి ఘటించడం జరిగింది. ఒక 20 సంవత్సరాల క్రితం సాంకేతిక విప్లవాన్ని నాంది పలికినటువంటి స్వర్గీయ రామకృష్ణ గారు ఏదైతే ఆయన అనుకున్న టెక్నాలజీని ఆయన ప్రవేశపెట్టారో దాన్ని ఈరోజు కూడా ఆయన సిద్ధాంతాలకు అనుగుణంగా మేమంతా కూడా మా వ్యాపార అభివృద్ధిని చేస్తున్నాం. అట్టని మహానుభావుడిని ప్రతి సంవత్సరం కూడా మేమంతా కూడా ఆయనకి శ్రద్ధాంజలి ఘటించడం ఒక బాధ్యతగా, మా వంతు బాధ్యతగా చేస్తున్నాం. బందర్ ఎంపీ కొనకళ్ళ నారాయణరావు మాట్లాడుతూ, టెక్నాలజీ అభివృద్ధి చెందని రోజుల్లో సిటీ కేబుల్ వ్యవస్థను స్థాపించి పొట్లూరి రామకృష్ణ సాంకేతిక విప్లవానికి నాంది పలికారని అన్నారు. ప్రస్తుత సమాజంలో దేశ విదేశాల్లోని విషయాలను ఇంట్లో కూర్చొని చూడగలుగుతున్నామంటే అది పొట్లూరి రామకృష్ణ కృషికి నిదర్శనమన్నారు. పొట్లూరి రామకృష్ణ గారిది 18వ వర్ధంతి. పెద్దగా విద్యావంతుడు కాకపోయినా కూడా టీవీ రంగంలో ప్రవేశించి టీవీలు బిజినెస్ చేస్తూ సిటీ కేబుల్ యొక్క ప్రాధాన్యతని గుర్తించి, ఆ రోజుల్లో సిటీ కేబుల్ కనెక్షన్ కావాలంటే బాంబే నుంచి ఒక వ్యవస్థ ఉండేది. వెళ్ళి వాళ్ళతో సంబంధాలు పెట్టుకుని అక్కడి నుంచి టీవీ పర్మిషన్స్ తెచ్చుకుని మన జిల్లాలో, మన రాష్ట్రంలో ఈ సిటీ కేబుల్ వ్యవస్థ అనే దాన్ని ప్రవేశపెట్టడంలో ముఖ్యమైన పాత్రధారి. ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్త, మంచి ఎంటర్ప్రెన్యూర్. మరి బాగా చదువుకున్న వాళ్ళకి, బాగా డబ్బున్న వాళ్ళకి కూడా రాని ఆలోచన తనకు వచ్చి వాళ్ళు సిటీ కేబుల్ని ప్రారంభించడం జరిగింది. పొట్లూరి రామకృష్ణ 18వ వర్ధంతి సందర్భంగా మచిలీపట్నం సిటీ కేబుల్ కార్యాలయం నందు పెద్ద ఎత్తున అన్నదానం నిర్వహించారు.